హైదరాబాద్ మహానగరంలో చెట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. చెట్ల గాలిని పచ్చదనాన్ని చాలా మంది ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు చెట్ల నుంచి రక్షణ లేకుండా పోయి భయపడే పరిస్థితులు దాపరించాయి. చాలా వరకు చెట్లు విరిగి పడిపోయే స్థితిలో ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు నిర్లక్ష్యంగా మారింది. ఏ పని చూసినా 3 రోజుల ముచ్చటే అన్న చందంగా మారింది. కొంచెం వర్షం పడితే చాలు చెట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెట్లు విరిగిపోయే స్థితిలో ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆల్వాల్, సైదాబాద్, మింటు కాంపౌండ్లలో ఇటీవల చెట్లు కూలిపోయిన ఘటనలు ఉన్న అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. చెట్లు పెంచితే ఆరోగ్యానికి మంచిదే, కానీ చెట్ల కింద ఉంటే ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా విరగడానికి ఉన్న చెట్లే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వర్షం పడితే ఆకు తడితే బరువు ఎక్కువయ్యి మొత్తం కొమ్మలన్నీ ఇరిగిపోయి కింద మడుచుకున్నారమ్మా. వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు ఏమన్నా ఏ స్థాయిలో ఏం జరిగితే తెలియదు. ట్రాఫిక్ పోలీసులు కూడా కూర్చున్నారు, ఇక్కడ వర్కర్స్ కూర్చుంటారు. బరువు ఎక్కువైపోయింది, మొత్తం ఆలిపోయింది. మొత్తం తీగల మీద అలా ఆధారం ఉంది లాగంటే ఇప్పటికి పడిపోలేదు. ఇప్పుడు చాలా అవుతుందమ్మా. ఇప్పుడు వస్తారో చూస్తారో వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా పట్టించుకుంటుంది లేదు. ఇప్పుడేమో ఏమైనా చెట్లు గట్ట ఇరిగిపోతే రమ్మంటే అప్పుడు వచ్చి ఏదో 2 కొమ్మలు కోసి వెళ్ళిపోరమ్మా. అప్పుడు కొన్న పడిపోయింది గాలికి అంతే. ఉన్నాయని రోడ్డు మీద ఒరిగిపోయి ఉంటే మేము తీయాలి. అవి ఆల్రెడీ ఒక చెట్టు ఎండిపోయి రోడ్డు బాగా ఒరిగిపోయిందమ్మా. మనిషి మీద ఒడిపోయి ఉంది. అది అలా తొందరగా చూసి మీరే ఏదో పరిష్కారం చేయాలి. అట్లా నేను వస్తున్నప్పుడల్లా కొమ్మలు పడిపోయి కర్రలు పడిపోతూనే ఉంటాయి. కొంచెం గాడిపి వచ్చినా కర్రలు పడుతూనే ఉంటాయి నెత్తిపైన. ఇక్కడ మనుషులు నించుంటారు కదమ్మా పార్కింగ్లో, నేను బయటనే ఉంటాను కదా, పడిపోతూనే ఉంటాయి, కర్రలు పడిపోతూనే ఉంటాయి. ఈ కొమ్మ జర గాడిపోస్తే పడిపోతుంది. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు ఆ భయానికి. ఇంకొకటి ఈ వైరు వల్ల డేంజర్ ఉంది లోపల. ఎందుకంటే ఇక్కడ లోపల గార్డెన్ ఉంది మేడం. వాళ్ళకి ఏమైనా అయిందనుకో మనం ఏం చేయలేదమ్మా. ఇది కరెంటు. ఇది కరెంటు వాళ్ళు ఏమైనా అయిందంటే అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాకింగ్ చేసి అక్కడ కూర్చుంటారు. ఇది హైజెన్షన్ వైర్లు. ఆ వైర్ లేకపోతే ఈ పాటికి పడిపోయేది. ఇప్పుడు ఒక వర్షం వచ్చిందంటే పడిపోతుంది మేడం. వాళ్ళు ఇంతవరకు రాలేదు మేడం, ఇక్కడికి ఈ సందులోకి రాలేదు. మేము ఇక్కడ ఆకులు రాలుతాయి కదా, అవి రాలుతాయి కదా, మేము అది కంప్లీట్ చేసి ఫోన్ చేస్తేనే వాళ్ళు 2 డేస్కి 3 డేస్కి వచ్చి క్లీన్ చేసి వెళ్తారు. వాళ్ళు వచ్చేది లేదు, చూసేది లేదు, ఎవరు వచ్చేది లేదు. ఇంతవరకు రాలేదు మేడం. జీహెచ్ఎంసీలో వస్తే ఈ పాటికి అది చెట్టు తీసేస్తున్నామ్మా. ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోరు. ఈ ప్రభుత్వమే ఇలా అయిపోయింది మేడం. ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, ఎక్కడ కొమ్మలు అక్కడనే ఉన్నాయి. ఏదంటే చెట్లు పెట్టండి, చెట్లు పెంచండి అంటున్నారు, కానీ చెట్లు పడిపోయి మనుషులకి ప్రమాదం ఉంది మేడం. మాకే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఇక్కడనే బయట ఉంటాను. మమ్మల్ని కొట్టమంటారు, మేము ఎట్లా కొడతాం మేడం? ప్రభుత్వం చూసుకోవాలా మేడం. మీరు ఏదైనా న్యాయం చేస్తే చేయండి అమ్మా. ఇది కొట్టిపించేసేయండి మేడం. దీనివల్ల మనుషులకి ప్రాణాహారం ఉంది మేడం. చెప్పలేము ఎవరికి ఏ టైంలో ఏమవుతుందో చెప్పలేము మేడం. అది ఎప్పుడు పడిపోతుందో మాకు తెలియదు. ఇక కొన్ని ప్రాంతాల్లో చెట్ల పరిస్థితి దారుణమనే చెప్పాలి. అమీర్పేటలోని కమ్మసంగం దగ్గర కాలనీలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. అక్కడ ఎంతో మంది రాకపోకలు నిత్యం సాగిస్తూ ఉంటారు. సాయంత్రం అయితే సీనియర్ సిటిజన్లకు వాకింగ్ ఏరియా అదే. అలాంటి ఏరియాలో కూడా భయానక స్థితిలో కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లు వెల్కమ్ చెబుతున్నాయి. చెట్లు విరిగిపోయి హైటెన్షన్ వైర్ల సపోర్టుతో ఊగిసలాడుతున్నాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ పర్యవేక్షించలేదని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఈ మధ్య చూసుకున్నట్టయితే చెట్లతో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయనే చెప్పాలి. ఎక్కడ చూసినా చెట్లతో ఇబ్బందికరంగానే మారింది. అయితే గతంలో చూసుకున్నట్టయితే ఒక 3 నెలల క్రితము అల్వాల్, సైదాబాద్ ఇలాంటి ఏరియాలో చెట్లు కూలిపోవడంతో కూడా మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే మింట్ కాంపౌండ్ దగ్గర కూడా చెట్టు కూలిపోయింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే అమీర్పేటలోని కమ్మ సంఘం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనం ఒక స్ట్రీట్లో చూసుకోవచ్చు. ఇక్కడ చెట్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్లన్నీ సగం బెండ్ అయిపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఈ చెట్లు ఏదైతే బెండ్ అయిపోయి ఉన్నాయో హైటెన్షన్ వైర్ సపోర్ట్తో మాత్రం ఉన్నాయనే చెప్పాలి. సో క్లియర్గా ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నట్టు కూడా ఇక్కడ హైటెన్షన్ వైర్స్ ఏవైతే ఒక 2-3 హైటెన్షన్ వైర్ ఉన్నాయో చెట్లు అవి సపోర్ట్ తీసుకొని ఉన్నాయో. అయితే ఒక్కసారి ఈ వైర్స్ మాత్రం తెగిపోతే చెట్టు కూలిపోయి అయితే భారీ ప్రమాదం జరుగుతుందని చెప్పాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు అసలు ఏది చేసినా 2 రోజుల ముచ్చట అనే చెప్పాలి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు జస్ట్ టెంపరీగా చేస్తుంటారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏది ఉండదు అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకు స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు, కంప్లైంట్ పెట్టినా కానీ అసలు ఎవరు పట్టించుకోరని కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు. ఆల్రెడీ ఈ కమ్మ సంఘం గల్లీలో ఏదైతే ఉందో ఇప్పటివరకు అయితే జీహెచ్ఎంసీ వాళ్ళు అసలు రారు, ఏది చూడరు అని అంటున్నారు. ఇది గత
3-4 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. నగరంలో చూసుకున్నట్టయితే ఇన్ని చెట్లు కూలిపోతున్నా కానీ ఇది ఇంత డేంజర్ జోన్లో ఉన్నా కానీ అసలు అధికారులు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఈ ఈవినింగ్ టైంలో ఈ కమ్మ సంఘం దగ్గర వాకింగ్ చేసి సీనియర్ సిటిజన్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళ పైన చెట్లు కూడా ఏదైతే కట్టెలు ఉంటాయో అవి గాలి వస్తే అవి వాళ్ళ పైన పడుతూ ఉంటాయి. సో ఎట్ ఏ టైం ఈ వైర్లు తెగిపోతే మాత్రం చెట్లు కూలిపోయి చాలా ప్రమాదం జరుగుతుంది. చూసి ఎలక్ట్రిసిటీగా అవ్వచ్చు, ఇటు నుంచి చూసుకున్నట్టయితే చెట్ల నుంచి 2 ప్రమాదాలు భారీగా జరుగుతాయని చెప్పాలి. అప్పుడు మాత్రం ప్రాణ నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసుకున్నట్టయితే ఈ స్ట్రీట్లో వెహికల్స్ అన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి, చాలా మంది కూడా బై వాక్ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. చూడడానికి మాత్రం మనకు గ్రీనరీగా ఎంతో అద్భుతంగా అయితే చెట్లతో కనిపిస్తూ ఉంది. కానీ లోపలికి వచ్చినాక ఇదంతా డేంజర్ బెల్స్ అని మాత్రం చూస్తే కానీ ఎవరు చెప్పలేని పరిస్థితి. అంటే నీడగా ఉంటుంది, చూడడానికి గ్రీనరీ ఉంటుందని చాలా మంది రోడ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ లోపలికి వచ్చినాక ఎంత ప్రమాదం ఉందో చాలా మందికి ఇది గల్లీ లోపలికి ఎంటర్ అయినాక కనిపిస్తుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రమాదంగా ఉన్న చెట్లను కొట్టేస్తే మాత్రం చాలా మందికి ప్రమాదాల నుంచి తప్పుకునే అవకాశాలు ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.